Market Trend Show, Vaishnavi Infracon, Real Estate Guru, Principal Sponsor, SNS Green Projects, Gateway Infravari Vanabhumi, TS News, .tv, Clipper News. హైదరాబాద్లో ఇళ్లకు పెరుగుతున్న డిమాండ్, అధికమవుతున్న రేట్లను చూసి ఎండను సైతం లెక్క చేయకుండా బయ్యర్లు సొంతింటి వేటకు బయలుదేరుతున్నారు. ప్రాపర్టీ షోలు ఎక్కడ జరిగినా కొత్త ప్రాజెక్టులు, సరికొత్త ఆఫర్ల కోసం ఆరా తీస్తున్నారు. తమ బడ్జెట్కు అనుగుణంగా ప్రాజెక్ట్ కనిపిస్తే చాలు అసలే మాత్రం లేట్ చేయకుండా కొనుగోలు చేస్తున్నారు. హైదరాబాద్ రియల్ రంగంలో సాక్షాత్కరిస్తున్న లేటెస్ట్ ట్రెండ్స్ తో పాటు కొత్త ప్రాజెక్టుల సమాచారాన్ని మీకు అందించడానికి సిద్ధమైంది వైష్ణవి ఇన్ఫ్రాకాన్ రియల్ ఎస్టేట్ గురు. సహ సమర్పణ ఆర్క్ గ్రూప్, SNS గ్రీన్ ప్రాజెక్ట్స్, గేట్వే ఇన్ఫ్రావారి వనభూమి, TS News, .tv, Clipper News. మరి ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే మన ప్రోగ్రామ్ లోకి ఎంట్రీ పోదాం. ఆర్క్ గ్రూప్ 1989 నుంచి మార్కెట్ గమనాన్ని పక్కాగా అంచనా వేస్తూ కొనుగోలుదారులకు ఏం కావాలో అర్థం చేసుకుంటూ హైదరాబాద్ మరియు బెంగళూరులో ల్యాండ్ మార్క్ ప్రాజెక్టులను నిర్మించిన సంస్థ. రెసిడెన్షియల్, ఇన్స్టిట్యూషనల్ స్పేసెస్, ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్స్ వంటివి నాణ్యతతో కట్టి తన ప్రత్యేకతను చాటి చెప్పింది. తెలంగాణలో ప్రప్రథమంగా కాలుమోపిన టాటా బోయింగ్, లాక్హీడ్ మార్టిన్, సీకోర్సీ, టాటా జీఈ వంటి వైమానిక రంగంలోనే దిగ్గజాల్లాంటి సంస్థలకు చెందిన నిర్మాణాల్ని నిర్ణీత గడువు కంటే ముందే పూర్తి చేసిన ఆర్క్ గ్రూప్ తాజాగా KPHB కాలనీ చేరువలో దాదాపు 2 ఎకరాల విస్తీర్ణంలో ఆర్క్ హేమా అనే అఫోర్డబుల్ లగ్జరీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ధర కూడా నామమాత్రంగానే పెట్టిన ఈ ప్రాజెక్టు ప్రత్యేకతను చూస్తే మీరు ఇందులో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవడం ఖాయం. ఆర్క్ గ్రూప్ MD గుమ్మి రామిరెడ్డి నిత్యం నాణ్యత కోసం పరితపించే వ్యక్తి. క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా లగ్జరీ ప్రాజెక్టులను నిర్మించడంలో ముందంజలో ఉంటారు. 1989 నుంచి రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎడ్యుకేషన్, అగ్రోఫార్మ్ వంటి రంగాల్లో తన ప్రత్యేకతను చాటి చెబుతోంది. పేరెన్నిక గల అనేక ఇంజనీరింగ్ కాలేజీలు, పారిశ్రామిక భవనాలు నిర్మించిన ఘనత ఆర్క్ గ్రూప్ కి దక్కుతుంది. మరి నాణ్యతకు పెద్దపీట వేసే ఈ సంస్థ నుంచి జాలువారుతున్న ఆర్క్ హేమాను ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోకండి. కూకట్పల్లి కోర్ ఏరియాలో గ్రీన్ టెర్రస్ కాన్సెప్టుతో మధ్యతరగతి బయ్యర్ల కోసం రూపుదిద్దుకుంటోన్న సరికొత్త లగ్జరీ ప్రాజెక్టే ఆర్క్ హేమా. 1989 నుంచి నిర్మాణ రంగంలో పేరెన్నిక గల సంస్థ అయిన ఆర్క్ గ్రూప్ ఈ ప్రాజెక్టును ప్రారంభించింది. హేమా అంటే బంగారం అనే విషయం తెలిసిందే. ప్రతిరోజు వేకువజామునే టెర్రస్ మీద సూర్యోదయం, పచ్చటి పరిసరాలు, స్వచ్ఛమైన గాలి, ఆహ్లాదకరమైన వాతావరణం, ఇలా మీకు బంగారం లాంటి జీవనాన్ని అందించడానికి రూపుదిద్దుకుంటున్న ప్రాజెక్టే ఆర్క్ హేమా. స్ట్రాటజిక్ లొకేషన్లో నిర్మించడం వల్ల ప్రతిరోజు హైటెక్ సిటీ, కొండాపూర్, గచ్చిబౌలి వంటి ప్రాంతాలకు సులువుగా రాకపోకల్ని సాగించవచ్చు. అదేవిధంగా మియాపూర్, బాచుపల్లి, కొంపల్లి, షామీర్పేట్, సికింద్రాబాదులకు ప్రయాణం చేయొచ్చు. అంటే అటు ఐటీ నిపుణులకే కాకుండా ఫార్మా, బ్యాంకింగ్, ఎడ్యుకేషనల్ రంగాల్లో పనిచేసే వారికి ఆర్క్ హేమా అమితంగా నచ్చుతుంది అనడంలో ఎలాంటి సందేహము లేదు. ఆర్క్ హేమా ప్రాజెక్ట్ లొకేషన్, ఫ్లాట్ విస్తీర్ణం, ఇందులో పొందుపరిచే సదుపాయాల గురించి తెలుసుకుంటే మీరు ఏమాత్రం లేట్ చేయకుండా కింది డిస్ప్లే అయ్యే నెంబర్లకు కాల్ చేస్తారు. ఎకో ఫ్రెండ్లీ ప్రాజెక్టులో నివసించాలని కోరుకునే వారికి ఇట్టే ఆర్క్ హేమా నప్పుతుంది. ఎందుకంటే మార్కెట్లోని ఇతర ప్రాజెక్టులతో పోలిస్తే ధర అందుబాటులో ఉంది. పైగా అభివృద్ధికి ఎంతో ఆస్కారమున్న ప్రాంతంలో ఈ ప్రాజెక్టు నిర్మితమవుతోంది. నిత్యం మధ్యతరగతి బయ్యర్లకు లగ్జరీ సదుపాయాలను అందించడం మీదే దృష్టి సారించే ఆర్క్ గ్రూప్ 2 పడక గదుల ఫ్లాట్ల విస్తీర్ణాన్ని 999 చదరపు అడుగుల నుంచి 1201 చదరపు అడుగుల దాకా ప్లాన్ చేసింది. 3 బెడ్రూమ్ ఫ్లాట్లను
1280 నుంచి 1710 చదరపు అడుగుల్లో నిర్మిస్తోంది. గేటెడ్ కమ్యూనిటీలోని క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ వంటి మోడ్రన్ ఫెసిలిటీస్ కావాలని కోరుకునే వారికి అమితంగా నప్పుతుంది ఈ ప్రాజెక్ట్. నిర్మాణం నాణ్యత ఎప్పటిలాగే ప్రీమియంగా ఉంది. డిజైనర్ ల్యాండ్స్కేపింగ్, అద్భుతమైన వెంటిలేషన్, మల్టీపర్పస్ హాల్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, స్నూకర్, గ్రీన్ టెర్రస్, సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక కోర్టు వంటివి అందజేస్తుంది. ఈస్ట్ హైదరాబాద్ మోస్ట్ హ్యాపెనింగ్ లొకేషన్. నిన్ననే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ బీబీ నగర్ లో ప్రఖ్యాత ఎయిమ్స్ ను ప్రారంభించారు. యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేస్తుంది. కొత్తగా రానున్న 4 లేన్ రోడ్లు, ఫ్లైఓవర్లు, ఇటీవల ఏర్పాటైన మెట్రో, మొత్తానికి ఈస్ట్ హైదరాబాద్ హాట్ లొకేషన్ గా మారింది. మరి ఈస్ట్ హైదరాబాద్ గ్రోత్ అండ్ ప్రాస్పెక్టస్ గురించి ప్రత్యేకంగా వివరిస్తున్నారు. ఆల్రెడీ ఈస్ట్ లో మనకి అందరికి తెలిసినట్టు ఎన్ఎస్ఎల్ ఉంది, సర్వే ఆఫ్ ఇండియా ఉంది, ఉప్పల్లో స్టేడియం ఉంది, దీంతో పాటు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రియల్ ఏరియా ఉంది. సో ఇవన్నీ కూడా ఉప్పల్ని ఒక రకంగా గ్రోత్ చేయడానికి ఇవన్నీ ఉండి ఉపయోగపడ్డాయి. ఇప్పుడు వచ్చేసేసి ఉప్పల్ డెవలప్మెంట్కి వచ్చేసి మెయిన్గా ఉప్పల్ నుంచి మెట్రో స్టార్ట్ అవుతుంది. మెట్రో మెయిన్ డిపో ఉప్పల్లోనే ఉంటుంది. దాంతోపాటు జెన్ప్యాక్ ఉంది మనకి. తర్వాత నెంబర్ ఆఫ్ గవర్నమెంట్ స్కూల్స్, సెంట్రల్ స్కూల్స్, ఇవన్నీ కూడా ఉప్పల్ డెవలప్మెంట్కి వస్తుంది. ఇదే కాకుండా ఈ మధ్య మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి ఎలివేటెడ్ ఫ్లైఓవర్ ఏదైతే ఉందో అది వర్క్ స్టార్ట్ అయ్యేది ఉంది త్వరలోనే. సో అది కూడా మనకి ఉప్పల్ ఈస్ట్ వైపు మన డెవలప్మెంట్కి, రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్కి కూడా ఎంతో ఉపయోగపడేది ఉంది. ఇదే కాకుండా మనకి యాదాద్రి డెవలప్మెంట్ని మనకి తెలంగాణ తిరుపతి లాగా డెవలప్ చేయాలని చెప్పేసి దేశంలోనే మనకి ఇది ఒక ప్రతిష్టాత్మకమైన దేవాలయంగా రూపుదిద్దుకునే అవకాశం ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ ఈ మధ్యనే మనకి ఎయిమ్స్ని అనౌన్స్ చేసింది. ఈ ఎయిమ్స్ వస్తే కూడా మనకి ఒక రియల్ ఎస్టేటే కాకుండా ఫార్మా కంపెనీస్ ఇవన్నీ కూడా మనకి ఎయిమ్స్ సరౌండింగ్స్లో ఇవన్నీ వచ్చే ఛాన్స్ ఉంది. సో బీబీ నగర్ ఆ సరౌండింగ్స్లో ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ CCMBని కూడా అక్కడికి సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. ల్యాండ్ కూడా అలాట్ అయ్యింది. సో వాటితో పాటు వాళ్ళకి అకామిడేషన్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి అల్టిమేట్గా రియల్ ఎస్టేట్ కూడా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంది. అద్భుతమైన ప్రాంతం, ఆధునిక నిర్మాణం, ఆహ్లాదం పంచే కట్టడం, ఈ 3 ప్రత్యేకతలున్న ప్రాజెక్ట్ హైదరాబాద్ లో ఏదైనా ఉందా అంటే ఖచ్చితంగా అది S&S గ్రీన్ గ్రేస్ అని చెప్పొచ్చు. పశ్చిమ హైదరాబాద్ లో హరిత సూత్రాలకు అనుగుణంగా నిర్మిస్తున్న ఆధునిక లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఇది. గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లకు అతి చేరువలో గల నానక్రామ్ గూడలో చేపడుతున్న ఈ ప్రీ సర్టిఫైడ్ ప్లాటినం రేటెడ్ బిల్డింగ్ ప్రత్యేకతల గురించి అర్థం చేసుకున్న వారు ఇందులో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ముందుకొస్తున్నారు. S&S గ్రీన్ గ్రేస్ గురించి చెప్పాలంటే ముందుగా లొకేషన్ గురించే చెప్పుకోవాలి. గచ్చిబౌలి ఔటర్ రింగ్ రోడ్డుకు కూతవేటు దూరంలో దాదాపు 6 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో అతి సుందరంగా రూపుదిద్దుకున్న లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ నిర్మాణమే S&S గ్రీన్ గ్రేస్. ప్రఖ్యాత రామానాయుడు సినీ స్టూడియోకు ఎదురుగా ఓక్ రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ పక్కనే నిర్మితమవుతోంది. ఇక్కడి నుంచి నడుచుకుంటూ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కూడా వెళ్లిపోవచ్చు. విప్రో, ఇన్ఫోసిస్, ICICI, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, ISB వంటి పేరెన్నిక గల దిగ్గజ సంస్థలకు కేవలం 10 నిమిషాల్లో చేరుకోవచ్చు. S&S గ్రీన్ గ్రేస్ నుంచి జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లకు వెళ్లడానికి పట్టే సమయం 15 నిమిషాలు మాత్రమే. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కూడా కేవలం 20 నిమిషాల్లో వెళ్లొచ్చు. ఇంత వ్యూహాత్మక ప్రాంతంలో S&S గ్రీన్ గ్రేస్ ఉండడం వల్ల ఇందులో శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తుండడం విశేషం. S&S గ్రీన్ గ్రేస్ వ్యూహాత్మక ప్రాంతంలో ఏర్పాటైందన్న విషయం తెలుసుకున్నాం కదా. అసలు ఈ నిర్మాణంలో ఎన్ని ఫ్లాట్లు వస్తాయి,
ఎన్ని టవర్లను నిర్మిస్తున్నారు, ఒక్కో ఫ్లాట్ ఎంత విస్తీర్ణంలో ఉంటుంది తదితర ఆసక్తికరమైన విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో ప్రప్రథమంగా గ్రీన్ బిల్డింగ్ పోకడలకు శ్రీకారం చుట్టిన సంస్థ ఏదైనా ఉందా అంటే ముందుగా గుర్తుకొచ్చేది ఎస్ఎండ్ఎస్ గ్రీన్ ప్రాజెక్ట్స్ మాత్రమే. నానక్రామ్గూడ చౌరస్తాలో దాదాపు 6 ఎకరాల విస్తీర్ణంలో G+14 అంతస్తుల ఎత్తులో ఎస్ఎండ్ఎస్ గ్రీన్ గ్రేస్ ముస్తాబయ్యింది. ఇందులో వచ్చేవి మొత్తం 3 బ్లాకులు. ఏ, సి అనే 2 బ్లాకులు కలిపితే దాదాపు 300 ఫ్లాట్లు వస్తాయి. అదే బి బ్లాక్లో 120 ఫ్లాట్లు వచ్చేలా సంస్థ ప్రణాళికలు రచించింది. ప్రతి ఫ్లాట్కు ప్రత్యేకంగా కవర్డ్ కార్ పార్కింగ్ ని అందజేసింది. ప్రస్తుతం 2 బ్లాకుల్లో కొంతమంది కొనుగోలుదారులు స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి డెవలపర్ పై ఉంటుందని దాన్ని చాటి చెప్పిన సంస్థే ఎస్ఎండ్ఎస్ గ్రీన్ ప్రాజెక్ట్స్. హైదరాబాద్ లో ఎవరికి ఆలోచన రాకముందే హరిత భవనాలపై దృష్టి సారించింది. విద్యుత్, మంచినీరు, నిర్మాణ సామాగ్రి వంటి వాటిని భారీ స్థాయిలో సంరక్షించడానికి ప్రత్యేక చర్యల్ని తీసుకుంది. ఓవైపు పర్యావరణాన్ని కాపాడుతూనే మరోవైపు ఇందులో నివసించే వారు ఆనందంగా నివసించాలన్న బృహత్ లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్న ఏకైక సంస్థ ఎస్ఎండ్ఎస్ గ్రీన్ ప్రాజెక్ట్స్. It is indeed a pleasure to have spent some value time with the Green Grace Gardens, which is a integrated unit of residential accommodation with all the facilities and amenities required for nearly around 420 residential families in 3 towers organized in a very proper way with the best possible design features in respect of passive design and active design features. In particular, I am happy that all the sustainable development aspects required for the residential township of that nature is covered in respect of completely in respect of integrated water management to start with, to cover every drop of water that comes to be completely harvested, and more importantly from the point of energy saving to provide solar water heating facilities on top for each of the particular units is also a very, very positive aspects. పర్యావరణాన్ని పరిరక్షించాలన్న ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకున్న ఎస్ఎండ్ఎస్ గ్రీన్ ప్రాజెక్ట్స్ ప్రాజెక్టులో సోలార్ హాట్ వాటర్ సిస్టమ్ను ఏర్పాటు చేశారు. మంచినీరు, విద్యుత్తును ఆదా చేసే పటిష్టమైన చర్యల్ని తీసుకున్నారు. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ నామ్స్ ప్రకారం నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో నివసించడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. ఇతర ప్రాజెక్టులతో పోలిస్తే ఎస్ఎండ్ఎస్ గ్రీన్ గ్రేస్ లో గాలి, వెలుతురు ధారాళంగా ప్రసరిస్తుంది. వర్షపు నీటిని సంరక్షించడానికి ప్రత్యేక చర్యల్ని తీసుకున్నది. మంచినీటిని శుద్ధి చేసే ప్రక్రియకు పెద్దపీట వేసింది. ఘన వ్యర్థాలను సమర్థంగా నిర్వహించే ప్రణాళికల్ని రచించింది. అటు పర్యావరణానికి, ఇటు ఇందులో నివసించే వారికి అన్ని విధాలా ఉపయోగకరంగా తీర్చిదిద్దింది. ఇందులో నివసించేవారు భవిష్యత్తులో నీటి ఎద్దడిని ఎదుర్కొనే అవకాశమే లేదు. ఇన్ని ప్రయోజనాలు ఉండటం వల్ల కాస్త ధర ఎక్కువైనా పర్వాలేదని తెలివైన కొనుగోలుదారులు భావిస్తున్నారు. వీరంతా ఇందులో పొందుపరిచిన ఆధునిక సదుపాయాలను చూసి ముచ్చట పడుతున్నారు. ఆ సదుపాయాలేమిటో కావాలంటే మీరు కూడా చూడండి. ఎస్ఎండ్ఎస్ గ్రీన్ గ్రేస్ ప్రాజెక్టులోని ప్రతి అంశాన్ని ఎంతో ఇష్టపడి డిజైన్ చేసింది. ప్రత్యేకంగా పైప్డ్ గ్యాస్ ను ఏర్పాటు చేసింది. ఇందులోని మోడర్న్ ఎక్విప్మెంట్ గల జిమ్ చూస్తే ఎవరికైనా ఇట్టే నచ్చుతుంది. 4 గెస్ట్ రూములు స్టార్ హోటల్ ని తలపిస్తుంది. 10-15 మంది గ్రూప్ గా కలిసి నచ్చిన చిత్రాన్ని చూడడానికి డాల్బీ డిజిటల్ మినీ థియేటర్ ను ఏర్పాటు చేశారు. ఇందులోని స్విమ్మింగ్ పూల్ స్విమ్మింగ్ ప్రియులను అమితంగా ఆకర్షిస్తుంది. రాత్రి వేళల్లో ప్రత్యేకంగా డిజైన్ చేసిన లైటింగ్ లో స్విమ్మింగ్ చేసే అవకాశాన్ని కల్పించింది. క్లబ్ హౌస్ లో సూపర్ మార్కెట్, కాఫీ షాప్, మెడికల్ సెంటర్, యోగా హాల్, ట్యూషన్ రూమ్, లైబ్రరీ, సలూన్, ఇండోర్ గేమ్స్ వంటివి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఇందులో టెంపుల్ నివాసితులందరినీ ఆకట్టుకుంటుంది. 50-60 మందితో కలిసి ప్రత్యేకంగా పార్టీ చేసుకోవడానికి టెర్రస్ లాన్స్ క్రియేట్ చేశారు. ఫిజియోథెరపీకి ప్రత్యేక ఎక్విప్మెంట్ ను ఏర్పాటు చేశారు. డాక్టర్లు క్రమం తప్పకుండా వచ్చి చూడడానికి క్లినిక్లకు స్థానం కల్పించారు. 150 మంది కూర్చొని ప్రతి కార్యక్రమాన్ని ఆస్వాదించడానికి ఏసీ సౌండ్ ప్రూఫ్ పార్టీ హాల్, దీనికి ఆనుకుని అవుట్డోర్ పార్టీ లాన్స్ కూడా డెవలప్ చేశారు. ఎస్ఎండ్ఎస్ గ్రీన్ గ్రేస్ ప్రత్యేకతల గురించి చూశారు కదా. మరి మీరే మాత్రం ఆలస్యం చేసినా ఓ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ లో నివసించే అవకాశాన్ని పూర్తిగా కోల్పోతారు. ఎందుకంటే కేవలం కొన్ని ఫ్లాట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి కాబట్టి. మరెందుకు ఆలస్యం? మీకు నచ్చిన ఫ్లాట్ ను ఇందులో బుక్ చేసుకోండి. రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయం దాకా మెట్రో ఏర్పాటు చేయడం ఖాయమని తెలిసిపోయింది. మరో 6-7 నెలల్లో ఇందుకు సంబంధించిన పనులను కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభిస్తుందని రియల్ ఎస్టేట్ గురు సమాచారం. నిర్మాణ పనులు ప్రారంభమయ్యాక దాదాపు 3 ఏళ్లలోపు మెట్రో పూర్తవుతుంది.
పైగా బుద్వేల్లో మెట్రో డిపో కూడా రానుందని తెలిసింది. ఓవైపు బుద్వేల్లో ఐటీ క్లస్టర్, మరోవైపు మెట్రో రైలు. దీంతో రానున్న రోజుల్లో ఇక్కడి చుట్టుపక్కల ప్రాంతాలకు ఎక్కడలేని గిరాకీ పెరుగుతుంది. ఈ ప్రాంతానికి గల ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకుని వైష్ణవి ఇన్ఫ్రాకాన్ ఒక బ్యూటిఫుల్ లగ్జరీ ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం నిర్మాణ పనులు శరవేగంగా జరుపుకుంటున్న ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకత ఏంటో ఇప్పుడు చూద్దాం. గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ చేరువలో అందుబాటు ధరలో లగ్జరీ ఫ్లాట్లను కొనుగోలు చేయాలని భావించేవారు తప్పకుండా చూడాల్సిన ప్రాంతం అప్పా జంక్షన్లో బండ్లగూడ. గత కొంతకాలం నుంచి ఈ ప్రాంతంలోనే మధ్యతరగతి ప్రజానీకం కాస్త ఇళ్లను కొనుక్కునేంత రేంజ్లో ఉన్నాయి. ఐటీ, ఐటీఈఎస్, ఫైనాన్స్, ఎడ్యుకేషన్, హోటల్, ఫార్మా, సివిల్ ఏవియేషన్ వంటి రంగాల్లో పనిచేసే ఉద్యోగులకు అఫోర్డబుల్ లగ్జరీ ఫ్లాట్లను అందించడానికి బండ్లగూడ జాగీర్లో 4 ఎకరాల్లో నిర్మితమవుతోన్న ప్రాజెక్టే వైష్ణవి ఒయాసిస్. ఇందులో వచ్చే మొత్తం ఫ్లాట్ల సంఖ్య దాదాపు 336. 63% ఓపెన్ స్పేస్తో లిమిటెడ్ ఫ్లాట్స్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టుగా కొనుగోలుదారులను విశేషంగా ఆకట్టుకుంటుంది వైష్ణవి ఒయాసిస్. దీని ప్రత్యేకత ఏమిటంటే ప్రతి ఫ్లాట్ 3 వైపులా ఓపెన్ గా ఉండడం. దీంతో ధారాళమైన గాలి, వెలుతురు, సూర్యరశ్మి వంటివి ప్రసరిస్తాయి. ప్రతి టవర్ కి మధ్యలో 30 ఫీట్ల ఓపెన్ స్పేస్తో చక్కటి గ్రీనరీ, చిల్డ్రన్ ప్లే ఏరియాను వైష్ణవి ఇన్ఫ్రాకాన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డెవలప్ చేస్తోంది. ఈ ప్రాజెక్ట్ ముఖ్యంగా చిన్నారులు, సీనియర్ సిటిజన్లను అమితంగా ఆకర్షిస్తోంది. ల్యాండ్ స్కేపింగ్, ప్లే ఏరియాస్ మరియు యాంఫీ థియేటర్ వంటివి ఎక్కువగా ఉంటూ పిల్లల కోసం ప్రత్యేకంగా స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేయడంతో వీరు ప్రాజెక్టును అమితంగా ఇష్టపడతారు. అత్యుత్తమ నిర్మాణపు విలువలతో పూర్తిగా రెడ్ క్లే బ్రిక్స్ తో గోడలు, హై స్టాండర్డ్ స్పెసిఫికేషన్స్, 100% పవర్ బ్యాకప్, 3 టైర్ సెక్యూరిటీ సిస్టమ్, 5 లెవెల్ క్లబ్ హౌస్, సోలార్ పవర్ తో కామన్ లైటింగ్ వంటి ఫెసిలిటీస్ తో ఎకో ఫ్రెండ్లీ గేటెడ్ కమ్యూనిటీ వైష్ణవి ఒయాసిస్ స్థిరపడింది. గచ్చిబౌలి నుంచి శంషాబాద్ దాకా మెట్రో రైల్ మరో 1.5 ఏడాదిలోపు పూర్తవుతుంది. అప్పటికి వైష్ణవి పూర్తి స్థాయిలో అందుబాటులోకొచ్చేస్తుంది. కాబట్టి వైష్ణవి ఒయాసిస్ నుంచి ఎంతో ఈజీగా నగరంలోని ఏ ప్రాంతానికైనా వెళ్లిపోవచ్చు. అతి త్వరలో బుద్వేల్లో ఏర్పాటు కానున్న ఐటీ హబ్, బండ్లగూడ, కిస్మత్పురా ప్రాంతాలు హాట్ లొకేషన్స్ గా అవతరిస్తాయి. అప్పుడు కొందామన్నా ఫ్లాట్లు దొరకని పరిస్థితి నెలకొంటుంది. ఇప్పటికే వైష్ణవి ఒయాసిస్ లోని ఫస్ట్ ఫేజ్ లో స్లాబ్లన్నీ పూర్తయ్యాయి. బ్రిక్ వర్క్ 80% పూర్తయింది. 2019 జనవరిలో ఫ్లాట్లను హ్యాండోవర్ చేసుకోవడానికి సంస్థ ప్రణాళికల్ని రచిస్తోంది. ఆ దిశగా అతి వేగంగా అడుగులు ముందుకేస్తోంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మొదటి ఫేజులో దాదాపు 90% ఫ్లాట్లు పూర్తయిపోయాయి. కేవలం పరిమిత సంఖ్యలో మాత్రమే 3 BHK ఫ్లాట్లు అందుబాటులో ఉన్నాయి. సెకండ్ ఫేజ్లో ఎఫ్ టవర్, క్లబ్ హౌస్ పనులు ప్రారంభమయ్యాయి. ఇందులో 25% ఫ్లాట్లు బుక్ అవ్వడం గమనార్హం. ఈ మధ్యకాలంలో ఇందులో 2 పడక గదుల ఫ్లాట్లు ఎక్కువగా అమ్ముడయ్యాయి. వైష్ణవి ఒయాసిస్ ప్రత్యేకతల గురించి ఎంత చెప్పినా తక్కువే అనొచ్చు. ఇందులో ఎమ్యూనిటీస్ కు ఎక్కడలేని ప్రాధాన్యం ఇచ్చింది వైష్ణవి సంస్థ. మరి ఆ స్పెషాలిటీస్ ఏంటో లుక్కేద్దాం. పచ్చదనంతో కూడుకున్న నైస్లీ డిజైన్ జాగింగ్ ట్రాక్ ఇందులో నివసించే వారిని మరింత ప్రోత్సాహపరుస్తుంది. ఒయాసిస్ వాసులు కలిసికట్టుగా ఎలాంటి ఈవెంట్ నిర్వహించుకోవడానికైనా యాంఫీ థియేటర్ని ఏర్పాటు చేశారు. ఓ బ్లాక్ నుంచి మరో బ్లాక్కి వెళ్లడానికి గ్రీనరీతో డిజైన్ చేసిన వాక్వేస్లో నడుస్తుంటే ఆ ఆనందమే వేరు. గేటెడ్ కమ్యూనిటీ సదుపాయాల్ని ఆస్వాదించాలని భావించే వారి కోసం క్లబ్ హౌజులకే తలమానికంగా ఉండడానికి దాదాపు 20,000 చదరపడుగుల్లో 5 లెవెల్ క్లబ్ హౌజ్ ని డిజైన్ చేసింది. మీ సొంతింటి కలను సాకారం చెయ్యాలన్న ఏకైక లక్ష్యంతో రూపుదిద్దుకున్న ప్రాజెక్ట్ వైష్ణవి ఒయాసిస్. వాల్యూ ఆఫ్ ఇట్స్ యూనిక్ డిజైన్ ప్రెజెంటెడ్ బై వైష్ణవి ఇన్ఫ్రాకాన్ ప్రైవేట్ లిమిటెడ్. మరెందుకు ఆలస్యం? మీరు కోరుకున్న బడ్జెట్లో అన్ని విధాలా నప్పే బెస్ట్ ప్రాజెక్టులో నేడే మీ కలల గృహాన్ని సొంతం చేసుకోండి.
కన్స్ట్రక్షన్ రంగంలో చోటు చేసుకున్న ఓ లేటెస్ట్ ట్రెండ్ గురించి మనకు ప్రత్యేకంగా వివరించడానికి రియల్ ఎస్టేట్ గురు ప్రోగ్రామ్ కి విచ్చేశారు ఒక టాప్ డెవలపర్. మరి ఆయన ఏమంటున్నారో మీరే చూడండి. హైదరాబాద్లో అపార్ట్మెంట్ రేట్లు 15 to 25% ఆల్రెడీ ఈ 1 yearలో పెరగడం జరిగింది. పెరగడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే యాక్చువల్గా ల్యాండ్ కాస్ట్ పెరగడము, కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరగడము, లేబర్ కాస్ట్ పెరగడము, ఫీజెస్లలో కూడా కొన్ని పెరగడము, అలాగే రెరా వల్ల వచ్చిన ఏదైతే కొత్త ప్రాజెక్టులకు రెరా వల్ల కొన్ని నిబంధనలు రావడంతో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంతకుముందు ఎట్లుండేదంటే ఒక 2 వెంచర్లు 3 వెంచర్లు చేస్తున్నాం. ఒక దగ్గర బుకింగ్స్ మంచిగా ఉన్నాయి, ఒక దగ్గర బుకింగ్స్ స్లో ఉన్నాయి. బట్ మంచిగా అంటే ఫాస్ట్ బుకింగ్ ఉన్న దగ్గర వచ్చిన అమౌంట్స్ను మేము అదర్ వెంచర్కు డైవర్ట్ చేసేసి దాంతో కొంత మేము కంఫర్టబులిటీ ఉండేది. కాబట్టి ప్రాజెక్ట్స్ మీద అండ్ పర్చేజర్ మీద ఫైనాన్షియల్ ఛార్జెస్ పడకపోతుండే. బట్ ఇప్పుడు ఈ రెరా నిబంధన వల్ల 70% ఆఫ్ ది అమౌంట్ కంపల్సరీ డిపాజిట్ చేయాలి. అది ఐడియల్గా బ్యాంకులలో ఆల్మోస్ట్ నామినల్ ఇంట్రెస్ట్లో ఉండిపోతుంది. అండ్ ఏదైతే మేము ప్రాజెక్ట్ లోన్ తీసుకోవాల్సిన వెంచర్ స్లోగా ఉన్న వెంచర్ దగ్గర మేము ప్రాజెక్ట్ ఫైనాన్స్ తీసుకున్నప్పుడు మాకు ఆల్మోస్ట్ 14-15% ఇంట్రెస్ట్ పడుతుంది కదా. అది కాబట్టి అది ఆటోమేటిక్గా మనం పర్చేజర్కే ట్రాన్స్ఫర్ చేయాల్సి వస్తుంది. కాబట్టి వీటన్నిటి ద్వారా ఆల్రెడీ మనకి ఈ 15-20% ఏదైతే పెరిగిందో రేటు, ఫ్లాట్ రేటు ఈ 1 yearలో, అది కూడా యాక్చువల్గా ఇప్పుడు నాట్ ఎట్ పార్ విత్ ది అదర్ సిటీస్. చెన్నై, పూణే, బెంగళూరుతో కంపేర్ చేసినప్పుడు ఇప్పటికీ కూడా ఇంకా 35-40% మన దగ్గర కంపారిజన్ లొకేషన్ చూసుకున్నప్పుడు, సపోజ్ హైటెక్ సిటీ ఇక్కడ ఉన్నది, బెంగళూరులో కూడా హైటెక్ సిటీ ఏరియా అట్లాంటిది చూసుకున్నప్పుడు మనకు ఇక్కడ ఇప్పటికీ ఇంకా 35-40% రేట్స్ తక్కువ ఉన్నాయి. చాలా చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి హైదరాబాద్లో. సాఫ్ట్వేర్ కంపెనీస్, ఫార్మా కంపెనీస్, తర్వాత మీకు ఇన్ఫ్రాస్ట్రక్చరు, తర్వాత వెదరు, తర్వాత లా అండ్ ఆర్డరు. కాబట్టి హైదరాబాద్ సిటీ గ్రోత్ డెఫినెట్గా పెరిగే ఛాన్సే ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అవుట్స్కర్ట్స్లో కూడా విత్ ఇన్ ఓఆర్ఆర్ ఎక్సెప్ట్ నార్త్ సైడు అండ్ కొంత సౌత్ సైడు, అదర్ దెన్ దట్ ఆల్మోస్ట్ ఓఆర్ఆర్కు టచ్ అయిపోయి డెవలప్ అయిపోయింది. నెక్స్ట్ రీజనల్ రింగ్ రోడ్డు అనేది ప్రపోజ్ చేస్తున్నారు. ఓఆర్ఆర్ లోపల మనకు ఇక ఫ్యూచర్లో ల్యాండ్ దొరకడం కూడా కష్టమే ఉన్నది. కాబట్టి డెఫినెట్గా ఇంకా రేట్లు పెరగడానికే ఆస్కారం ఉన్నది. సో ఇది ఇవాల్టి వైష్ణవి ఇన్ఫ్రాకాన్ రియల్ ఎస్టేట్ గురు. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ వైష్ణవి ఇన్ఫ్రాకాన్ రియల్ ఎస్టేట్ గురు.